పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు నీకు తగిలిన దెబ్బేవింది? ఏ దెబ్బా? నొప్పి నొప్పి, అయ్యో నొప్పి. ఆపుతావా నీ నాటకాలు? నాతో అబద్ధమాడి ఎందుకు తినిపించుకున్నావు? ఏదో సరదాకి అలా చేశాను అంతే. సరదాకి చేసావా? ఇప్పుడు చూడు నా సరదా ఎలా ఉంటుందో. నిజంగానే ఈ రోజు నీ చెయ్యి విరగొట్టేస్తాను. నొప్పి నొప్పి నొప్పి. రాధా ప్లీజ్, రాధా రాధా వదులు, రాధా ప్లీజ్. ఇంకొకసారి ఇలా చేస్తావా? చెప్పు, చేస్తావా? చేయను చేయను, వదులు చేయను, వదులు ప్లీజ్ ప్లీజ్. రాధా, మనోహర్. అదిగో మేడం పిలుస్తున్నారు. అబ్బా వదిలే. తప్పుకో. అమ్మయ్యా. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? గాయత్రి ట్రస్ట్ కి సంబంధించి ఒక మీటింగ్ ఉంది మేడం, అది అటెండ్ అవ్వాలి. నేను కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాను మేడం. అక్కడ మెటీరియల్ క్వాలిటీని చెక్ చేయాలి. అవునా? ఈరోజు మాకు ఆఫీస్కి వెళ్ళడం కుదరదు. కొన్ని ఆఫీస్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉంటే చెప్దాం అనుకున్నాను. పర్వాలేదు మేడం, మీటింగ్ అయ్యాక నేను ఆఫీస్కి వెళ్తాను. నేను కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఆఫీస్కి వెళ్తాను మేడం. మేము చూసుకుంటాం, మీరు మీ వర్క్ చూసుకోండి మేడం. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అనే సామెత ఊరికే రాలేదు. ఏం మాట్లాడుతున్నావు శేషు? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? నేను ఇంట్లోనే ఉంటున్నాను. నాకు ఇంట్లో చిన్న చిన్న పనులు తప్ప ఆఫీస్ వర్క్లో అసలు ఇంపార్టెన్సే ఇవ్వడం లేదు. నువ్వు ఈ మధ్య కాస్త నెమ్మదిగా ఉంటున్నావు, అందుకే. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు శేషు. నేను ఇప్పుడు అన్నీ చూడగలుగుతున్నాను అన్నయ్య, కానీ ఆ నమ్మకం ఇంకా మీకు వచ్చినట్టు లేదు. అలా ఏం లేదు శేషు. రాధా, మనోహర్లు వచ్చిన దగ్గర నుంచి మా ఆఫీస్ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళే చూసుకుంటున్నారు. మా ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి నమ్మకమైన అకౌంటబిలిటీ ఉన్నవాళ్ళు దొరకడం నిజంగా మన అదృష్టం. అంటే ఏమిటి దేవకి? ఇంట్లో వాళ్ళకి జవాబుదారితనం లేదనుకుంటున్నావా? నేను అలా అనడం లేదత్తయ్య. అన్నీ వాళ్లే కరెక్ట్గా చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఏమిటో దేవకి నీ నమ్మకం? ఇంట్లో వాళ్ళకన్నా పరాయి మనుషుల మీద ఉన్న నీ నమ్మకాన్ని చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఏమండి, మీరేమీ పట్టించుకోకుండా ముందు మీరు ఆఫీస్కి వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఓహో, ఇంట్లో అందరూ కలిసిన్నట్టుగా ఉంటున్నారు, కానీ ఎవరి మనసుల్లో వాళ్లకు సుడిగుండాలున్నాయన్నమాట. ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. చూద్దాం, టైం వచ్చినప్పుడు వాడుకుందాం. అలాగే మేడం. లేకండి, లేకండి, లే.
అరెరెరెరెరెరే చూడు ఎలా కొట్టారో మా వాళ్ళు. నీకు తెలిసిందేదైనా ఉంటే నాకు చెప్పేసేయ్. అనవసరంగా ఇలా దెబ్బలెందుకు తింటావ్? కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. నిజంగా నాకేం గుర్తు రావట్లేదు మేడం. నాకేమన్నా గుర్తుంటే ఖచ్చితంగా చెప్పేవాడిని, కానీ ఇలా దెబ్బలు ఎందుకు తినేవాడిని మేడం? అది నిజమే, కానీ నీ మీద నాకు ఎక్కడో అనుమానంగా ఉంది. అందుకే ఇదంతా. ఆ రోజు హాస్పిటల్లో మీరు చెప్పమన్నట్టే చెప్పాను కదా మేడం. అలా చెప్తే నా భార్యను వదిలేస్తా అని చెప్పారు కదా మేడం. అన్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే నేను మిమ్మల్ని వదిలేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి నిజం చెప్పేస్తే నాకు ప్రమాదం కదా. అందుకే బంధించాల్సి వచ్చింది. ఏమీ అనుకోకు. సరే, ఇదంతా ఎందుకు గాని ఇప్పుడేం చేద్దాం? అయ్యో భగవంతుడా! మేడం, దయచేసి మమ్మల్ని వదిలేయండి మేడం. మాకేం తెలియదు మేడం. భగవంతుడా! సైలెన్స్! సైలెన్స్! ఇదిగో చూడు, నీకు గతం గుర్తు రాకపోవటం వల్ల తనకెంత పెద్ద గాయమైందో చూడు. ఇలాగే బ్లడ్ లాస్ అయితే ప్రాణాలు కూడా పోతాయి. అనవసరంగా నీ భార్య చచ్చిపోతుంది. దేవకి ఇచ్చిన ఫోటో చూసి స్కెచ్ గీస్తే ఎవరి ఫోటో వచ్చిందో చెప్పు. లేదంటే నీ భార్య చావుకి నీదే బాధ్యత. చూడు, నీకింకా అరగంట టైం ఉంది. ఈలోపు నిజం చెప్తే నువ్వు నీ భార్య సేఫ్. లేదంటే నాకు సంబంధం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఓన్లీ అరగంట మాత్రమే. ఇప్పుడు నేను నిజం చెప్పినా చెప్పకపోయినా ఈ రాక్షసులు నన్ను, నా భార్యని చంపేస్తారు. అలాంటప్పుడు కనీసం నిజం చెప్పకుండా ఉంటే ఆ గాయత్రి అయినా ప్రాణాలతో ఉంటుంది. లేదంటే ఈ రాక్షసులను చూస్తుంటే ఆ అమ్మాయిని కూడా ఏదైనా చేసేలా ఉన్నారు. ఖుదా నీకు అంతా మంచే చేస్తాడు. నీ జిందగీ మారబోతోంది. నీ ఈ జీవితం మలుపులు తిరగబోతాంది. అనుకోని సంఘటనలు జరిగి ఊహించని మలుపులు తిరిగి మాటలు వింటావు. హుషారుగా ఉండాలి బేటీ, హుషారుగా ఉండాలి. होशियार, बहुत होशियार. బకీర్ బాబా ఏంటి అలా అర్థం కానట్టు మాట్లాడాడు? నా జీవితంలో మార్పులేం జరుగుతాయి? ఆయన హుషారుగా ఉండమంటున్నాడు. అంటే ఏదైనా ప్రమాదం జరగబోతుందా? ఏదేమైనా నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకలా అన్నాడు? ఏమై ఉంటుంది?
నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. నన్ను క్షమించు జానకి. ఏమండి, చాలా నొప్పిగా ఉందండి. నిజంగానే మీకు వాళ్ళు అడిగింది ఏది గుర్తులేదా? నన్ను క్షమించు జానకి, నాకంతా గుర్తుంది. కానీ ఈ విషయాన్ని చెప్తే ఒక మంచి కుటుంబానికి చెడు చేసిన వాళ్ళం అవుతాం. ఏ సంబంధం లేకపోయినా యాక్సిడెంట్ అయిన నన్ను హాస్పిటల్లో చేర్పించి ఏ తోడు లేని నాకు అండగా ఉన్న కుటుంబానికి అన్యాయం చేయలేను జానకి. నాకంతా గుర్తుంది. ఆ ఇంటి ఆడపడుచు ఎవరు కూడా నాకు తెలుసు జానకి. ఎవరండి? ఎవరు? అదెవరో నాకు తెలుసు. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనల్ని చంపేస్తారు. నిజాన్ని దాచి చచ్చిపోదాం జానకి, చచ్చిపోదాం. మేడం, వీడికి అన్ని గుర్తున్నా మేడం. మేడం, బాగానే ఉండేవాడివి కదా, ఎందుకు ఇదంతా? ఇంతకీ గాయత్రి ఎవరో చెప్పు. నేను చెప్పను. నా ప్రాణం తీసినా నేను ఎలాంటి నిజం చెప్పను. చూడు, చెప్తే నీకు కావలసినంత డబ్బిచ్చి నిన్ను నీ భార్యని వదిలిపెడతాను. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతకండి, లేదంటే అనవసరంగా చచ్చిపోతారు. లేదు, నాకు తెలుసు. నేను మీకు నిజం చెప్పిన మరుక్షణం మీరు మమ్మల్ని చంపేస్తారు. ఓహో, అలాగా? అంటే ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే మాత్రం ఇలాగే టార్చర్ పెడుతూ కూర్చుంటావనుకున్నావా? అంత లేదు. నువ్వు నిజం నాకు చెప్పకపోతే ఇంకెవరికో చెప్పే అవకాశం ఇవ్వను. ఆ నిజం తెలిస్తే నాకు తెలియాలి, లేదంటే అది నీతో పాటే సమాధవ్వాలి. చెప్తావా లేదా? నేను చచ్చిపోయినా పర్వాలేదు, నిజం మాత్రం చెప్పను. రే, ఇక వీడితో మనకి పని అయిపోయింది. చంపేయండి. జానకి, జానకి, జానకి.
రే మేడం వెళ్ళరా, వెళ్ళి పట్టుకో. అలాగే మేడం. పట్టుకోండి, అవసరమైతే వాడిని చంపేయండి. సార్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? హలో సార్. రాధా ఎక్కడున్నావు? సార్ నేను అశోక్ నగర్ సైడ్ దగ్గరికి వెళ్తున్నాను సార్. ఆ పని తర్వాత చూసుకోవచ్చు గానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఏమైంది సార్? ఎందుకంత అర్జెంట్? కంగారు పడాల్సింది ఏమీ లేదు. ముందు నువ్వు ఇంటికి రా, నీకే విషయం తెలుస్తుంది కదా. సరే. అంత అర్జెంట్ పని ఏముంటుందప్పా? శేషు, మాధవి, అమ్మా, గాయత్రి. ఏంట్రా నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏం లేదమ్మా, ఆఫీస్ వర్క్ కంటే ఇంపార్టెంట్ వర్క్ ఈరోజు మన ఇంట్లోనే ఉంది, అందుకే వెళ్ళలేదు. ఏం పనయ్యా, నాకు చెప్తే నేనే చేసేవాడిని కదా. నువ్వు కూడా చేయాల్సిన పనేం లేదు శేషు, ఈ పనిలో మీరందరూ ఉండాల్సిందే. ఏది స్ట్రైట్ గా చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడేంటి? మళ్ళీ మనకేదైనా తేడా కొడుతుందా? అబ్బా ప్లీజ్ నాన్న, విషయం ఏంటో చెప్పండి. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాము. అవునరా, చెప్పరా. దేవకి, నీకైనా తెలుసా లేదా? తెలిస్తే నువ్వైనా చెప్పు. అందరికీ చెప్తాం అత్తయ్య గారు. ఇంకాసేపట్లో రాధా వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరికీ ఒకేసారి చెప్తాం. మాకేమీ చెప్పొద్దులే. ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా ఈ ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఎవరిని ఎక్కడ ఉంచాలో. అంటే ఇప్పుడు ఆ రాధావాళ్ళు రాకపోతే మాకేమీ చెప్పరా? అది కాదమ్మా. ఒరే, విషయం సూటిగా చెప్పాలనుకుంటే చెప్పే, లేకపోతే ఇంతటితో వదిలే. వన్ మినిట్, నేను మళ్ళీ చేస్తాను. హలో సార్. సార్, సార్ వినిపిస్తుందా? హలో సార్, హలో. సార్, సార్, హలో. మధుకర్ గారు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఆ రోజే వాణ్ణి చంపేయాల్సిందే. గాయత్రి, గాయత్రి, నేను వీళ్ళకి దొరికి నా ప్రాణాలు పోయేలోపు ఈ నిజాన్ని అసలైన గాయత్రికి చెప్పేయాలి. మన ఇన్స్టిట్యూట్ కి అవార్డు వచ్చిందని మీడియా వాళ్ళందరూ ప్రెస్ మీట్ కోసం వస్తున్నారు. మీరు కూడా త్వరగా రెడీ అయ్యండి. మనోహర్, వెళ్ళండి మనోహర్. ఏమైంది? ఎందుకు ఇలా డల్గా ఉన్నారు?
ఎనీ ప్రాబ్లం? ఏమైందో చెప్పమంటే చెప్పరే? ఏమైందో చెప్పు రాధా. మన గాయత్రి స్కెచ్ వేసిన మధుకర్ గారు చనిపోయారు మేడం. గాయత్రి నువ్వు నేనే గాయత్రి అని చెప్తావు అనుకున్నాడా? రాధా, ఏంటి నీ సమస్య? చనిపోయిన స్కెచ్ ఆర్టిస్ట్ చివరి క్షణంలో నాతో ఏదో చెప్తావు అనుకున్నాడు. నువ్వే గాయత్రివని చెప్పాలి అనుకున్నాడేమో. గాయత్రి మిస్ అయినప్పుడు తన వయసు 1.5 సంవత్సరం. కానీ నన్ను అనాథాశ్రమంలో చేర్పించినప్పుడు నా వయసు 3 సంవత్సరాలు. అంటే 1.5 సంవత్సరం గ్యాప్ ఉంది. అలాంటప్పుడు నేను గాయత్రి నన్న ఛాన్సే లేదు. మరి ఒరిజినల్ గాయత్రి ఎవరు, ఎక్కడుందో కనిపెట్టాలి కదా.